క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్టార్ స్టేటస్ ని దక్కించుకుంది హేమ. పలు సూపర్ హిట్ సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసి తెలుగు ప్రేక్షకులను అలరించింది. హాస్య బ్రహ్మ బ్రహ్మానందంతో ఆమెది క్రేజీ కాంబినేషన్. అతడు జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి వంటి ఎన్నో మూవీస్ లో వీరి జోడి ఆకట్టుకుంది. హేమ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఒక కెరీర్ బాగున్నప్పుడు ఓ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె భర్త జాన్ కెమెరామ్యాన్. వీరికి ఓ కుమార్తె ఉంది. సినిమాకు, ఫంక్షన్ కు, ఓ ఇంటర్వ్యూకు అలా కాసేపు బయటికి వెళ్దామన్నా సరే మా ఆయన రాడు. తను రిజర్వ్ గా ఉంటాడు. పొద్దున్న లేచి టిఫిన్, లంచ్ ప్రిపేర్ చేసి షూటింగ్ వెళ్లేదాన్ని. తిరిగి రాగానే మళ్ళీ వంట చేసేదాన్ని. అలా క్షణం తిరిగి లేకుండా పరుగెత్తుతూనే ఉన్నాను. నా లైఫ్ లో ఎంజాయ్మెంట్ లేకుండా పోయింది. క్షణం తిరిగి లేకుండా ఫుల్ బిజీగా సినిమాలు చేస్తూ ఉండే హేమ కొద్ది కాలంగా తెలుగు తెరపై కనిపించడం లేదు. ఈ సందర్భంగా కొందరు మీడియా వారు హేమను ఈ మధ్య సినిమాల్లో నటించడం లేదు, ఏంటి మేడం అని అడిగారు. దానికి హేమ, నేను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాను, అందులో సంపాదన ఎక్కువ అవడం, సుఖపడడం అలవాటైపోయింది, అందుకే కష్టపడాలని అనిపించడం లేదు అంటూ సెటైరికల్ గా ఆన్సర్ ఇచ్చింది. హేమ సమాధానం విన్న అక్కడ వారు షాక్ అవడంతో పాటు ఆశ్చర్యపోయారు కూడా. అంతలా ఇన్కమ్ వచ్చే బిజినెస్ ఏంటబ్బా అని ఆలోచనలో పడ్డారు. లాక్డౌన్ లో 40 ఏళ్లు వయసు దాటేశాను. ఆ వయసులో నా శరీరం హార్మోన్లు మార్పులు మొదలైంది. డిప్రెషన్ ఛాయలు కనిపిస్తున్నాయి. నాకెవరి టార్చర్ లేదు, అయినా తెలియని కోపం, బాధ, ఎందుకో నాకే అర్థం కాలేదు.